సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నానండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. నా పేరు రమాదేవి. నాకు చాలా లాంగ్ హెయిర్ గా ఉండి మునకాల వరకు ఉంటుంది సార్. కానీ నాకున్న సమస్య హెయిర్ ఫాల్ సార్. చాలా బాధగా ఉంది సార్. నా హెయిర్ బరువు వల్ల, హెయిర్ ఫాల్ వల్ల ఫ్రంట్ నుదుట పైన ఫోర్ హెడ్ గా వచ్చేస్తుంది సార్. నేను ట్రెస్మీ షాంపూ, పర్సనా ఆమ్లా హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కానీ నా హెయిర్ చాలా రాలిపోతుంది, సన్నగా అయిపోతుంది జడకి. అలానే ఏమి యూజ్ చేయాలో తెలియడం లేదు సార్. నాకు హెయిర్ పెరగకపోయినా పర్వాలేదు, కానీ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటే చాలు, రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నారండి. చాలా మందికి ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా అయిపోతూ నుదుట ఇలా బ్రాడ్గా అయిపోతూ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది హెయిర్ లైన్. దాన్నే హెయిర్ లైన్ రిసీడింగ్ అని అంటారనమాట. ఈ రిసీడింగ్ హెయిర్ లైన్ అనేది హార్మోనల్ రీజన్స్ తోటి, అలానే జన్యుపరంగా రీజన్స్ తోటి కూడా అవుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి నుదుట పైన ఈ భాగంలోనే బట్టతలే కాకుండా వెనుక భాగంలో కూడా బట్టతల వస్తూ ఉంటుందండి. కానీ చాలా మంది అడిగేది ఒకటే, నాకు ఉన్న జుట్టు కాపాడుకుంటే చాలు సార్, నాకు ఉన్న జుట్టు నాకు ఉంటే చాలు, నా జడ లావుగా ఉంటే చాలు, కొద్దిగా పొడుగు పెరిగితే బాగుంటుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారండి. సో అసలైంది ప్రాబ్లం ఏంటి, జుట్టుకి మనకి ఏ విధంగా స్ట్రెంత్ అనేది వస్తుంది, ఎలా లావుగా అవుతుంది, ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నుదుట పైన మనకి వెడల్పుగా అయిపోవటం, అలానే జుట్టు వెనక్కిపోవటాన్ని రిసీడింగ్ హెయిర్ లైన్ అని అంటారు. అంటే హెయిర్ లైన్ ఒక గీతలాగా ఉన్న హెయిర్ అది వెనక్కి వెళ్ళటాన్ని రిసీడింగ్ హెయిర్ లైన్ అని అంటారు. హెయిర్ లైన్ ఎందుకు రిసీడ్ అవుతుంది అని అంటే అది జన్యుపరంగా వచ్చే ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ని అంటాం అనమాట. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటే ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, అలానే టీలోజెన్ ఎఫ్లూవియం రెండు కండిషన్స్ కలిపి ఉంటాయి. ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని అంటే జుట్టు పల్చగా అయిపోయి లేకపోతే ఊడిపోయి ఆ తర్వాత అక్కడ జుట్టు పెరగకుండా ఉండటం. అది మినియేచరైజేషన్ ఆఫ్ హెయిర్ ఫాలికల్ అయిపోవటం తోటి అక్కడ మనకి విపరీతంగా హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ అయిపోవటం తోటి పెరగకుండా ఉండటం. అలానే నుదుట పైన ఇక్కడే ఈ లైన్ రిసీడింగ్ హెయిర్ లైనే కాకుండా నుదుట పైన ఈ భాగంలో కూడా చాలా మందికి పలచగా అయిపోతూ ఉంటుందండి. సో ఆ పలచగా అయిపోవటం కూడా మనకి బాల్డ్నెస్ కి సంకేతం. ఒక్కొక్కసారి బాల్డ్నెసే కాకుండా దాంతోపాటు జుట్టు ఊడిపోవటం కూడా ఉంటుంది. సో జుట్టు పలచగా అవ్వటం ఒకటి, జుట్టు ఊడిపోవటం ఇంకొకటి, రెండు కూడా కలిసిపోయి ఉంటాయి ఆడవాళ్ళలో. మగవాళ్ళలో ఏంటంటే కేవలం బాల్డ్నెస్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, హెయిర్ లైన్ చిన్నగా అయిపోతూ ఉంటాయి వెంట్రుకలు. టర్మినల్ హెయిర్స్ నుంచి వెల్లస్ హెయిర్స్ అంటారు. టర్మినల్ అంటే లావుగున్న హెయిర్స్, మనకి బాగా లావుగా కనిపిస్తూ ఉంటాయి కదా, టర్మినల్ హెయిర్స్ అన్నమాట. ఇక్కడ చర్మం పైన సన్నటి జుట్టు ఉంటుంది చూడండి, దాన్ని వెల్లస్ హెయిర్స్ అని అంటారనమాట. సో ఇలా ఇంత సన్నగా అయిపోవటం తోటే మనకి ఇక్కడ ఇదంతా జుట్టు అనేది అంతా బాగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది ఇది? జెనెటిక్ గా ఉంటే ఏ విధంగా అవుతుంది, అసలు సూక్ష్మంగా ఏ విధంగా చర్మం లోపల జరిగిపోతుంది జుట్టు దగ్గర అంటే అక్కడ మనకి డైహైడ్రో టెస్టోస్టిరాన్ రిసెప్టార్స్ అనేటివి ఉంటాయండి. ఆండ్రోజెన్ రిసెప్టార్స్ అని అంటారు. ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనేది వచ్చి అక్కడ ఆండ్రోజెన్ రిసెప్టార్స్ ని అతుక్కొని ఆ తర్వాత జుట్టుని పల్చగా అవ్వటానికని ఫోర్స్ చేసేస్తుంది అనమాట. ఆ విధంగా జుట్టు పల్చగా అయిపోయేటప్పటికి నెమ్మదిగా నెమ్మదిగా కొన్ని సంవత్సరాల పాటు మనకి జుట్టు పల్చగా అవుతూ ఉంటుందండి. చాలా మంది నా దగ్గరకు వస్తారు, సార్ నాకు హెయిర్ థిన్నింగ్ అవుతుంది సార్, తలస్నానం చేసి వచ్చినాక బయటికి వచ్చినాక విపరీతంగా జుట్టు బాగా పలచగా అయిపోయి నాకు మాడు కనిపిస్తుంది సార్, ఇంతకు ముందు మాడు కనిపించేది కాదు అని అంటారు. నెత్తికి నూనె పెట్టినప్పుడు ఆ నూనె పెట్టినప్పుడు నాకు బాగా పలచగా అయిపోతుంది సార్, మాడు కనిపిస్తుంది అని అంటారు చాలా మంది. అలానే జుట్టు దూకున్నప్పుడు హెయిర్ ఫ్రిజీనెస్ కూడా అవుతుంది అని అంటారు చాలా మంది. సో ఇన్ని రకాల సిమ్టమ్స్ అనమాట. ఆడవాళ్ళు వచ్చేసి పాపిట అనేది వెడల్పు అయిపోతుంది సార్ అని అంటారు. పాపిట అనేది వెడల్పు అవ్వటం, జుట్టు ఫ్రిజీగా అయిపోవటం, మాడు కనిపించటం ఇంతకు ముందు కనిపించింది, ఇవన్నీ అర్లీ ఫీచర్స్ ఆఫ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అండ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని అంటామండి. అంటే అర్లీ ప్యాటర్న్ మనకి మెయిల్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనకి తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఉన్న జుట్టు నిలబడుతుందండి. నా దగ్గర కొంతమంది పేషెంట్స్ వస్తారు, సార్ నాకు ఇలా జుట్టు ఉడుతుంది సార్, జుట్టు పలచగా అయిందని వస్తారు. వాళ్ళకి ట్రీట్మెంట్స్ కొని చెప్తాను. ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తారు, సార్ అప్పుడు మీరు చెప్పారు తీసుకోలేదు, ఇప్పుడు నేను తీసుకుంటాను అని అంటారు. సో అలా తీసుకోవటం తోటి వాళ్ళకి అప్పుడు జుట్టు నిలబడుతూ ఉంటుంది. ఇదే పని గనక మనం తొందరగానే చేసి ఉండనైతే అప్పుడు ఉన్న జుట్టు నిలబడుతుంది కదండి. సో ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్న జుట్టుని కాపాడుకోవటానికని ఉంటుంది. ఇవాళ రమాదేవి గారు చెప్తున్నారు కదండి, నాకు ఊడిపోతున్న జుట్టు నాకు ఆగిపోతే చాలు సార్, నాకు ఉన్న జుట్టు మనకి జడకి ఉంటే సరిపోతుంది అని అంటున్నారు కదా. చాలా మంది 95% మంది వరకు చాలా మంది ఇలానే అడుగుతారు, నాకు ఉన్న జుట్టు ఉంటే సరిపోతుంది సార్ అని. 5% మందికి
జుట్టు విపరీతంగా ఊడిపోయి, మాడు విపరీతంగా ఉన్నప్పుడు అప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించని ఆలోచిస్తూ ఉంటారు. మనకున్న 90% మందికి చాలా మందికి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎందుకొస్తాయి? హార్మోనల్ రీజన్స్ తోటి వస్తుందండి. బ్యాడ్ లైఫ్ స్టైల్ తోటి వస్తుంది. లైఫ్ స్టైల్ అనంటే, "సార్ నేను 8 గంటలు పడుకుంటాను సార్. నేనెప్పుడు పడుకున్నా సౌండ్ స్లీప్ ఉంటుంది సార్. నాకెవ్వరొచ్చి డిస్టర్బ్ చేసినా నేనసలు నిద్ర లేవను" అని అంటారు. మనం గమనించాల్సిందేంటనంటే, నిద్ర ఎన్ని గంటలని కాదు. నిద్ర ఎప్పుడు పడుకుంటున్నాం, ఆ పడుకున్న టైంకి నుంచి మనకి మంచి నిద్రపోయామా అనేది మనం లెక్క చూసుకోవాలి. అంటే చాలామంది వచ్చి చెప్తారు, "సార్ నేను 2కి పడుకుంటాను. 10 దాకా, 11 దాకా నేను నిద్రపోతాను సార్" అంటారు. కొంతమందైతే 15 గంటలు గూడా నేను నిద్రపోతాను సార్. ఒక్కోసారి అవసరం ఉంటే నాకు అట్లాంటిదేమి ఉండదు సార్ అని అంటారు. కానీ మీ శరీరంలో స్ట్రెస్ అనేది మార్పులు జరిగిపోతూ ఉంటాయండి. స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగినప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ అనేది బాగా వస్తూ ఉంటుంది. బాగా కార్టిసాల్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందనంటే, మనకి వెంట్రుకల పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. ప్రతి అవయవం పైన మనకి ఇంపాక్ట్ పడుతుంది. ప్రతి ఆర్గాన్ పైన ఇంపాక్ట్ పడుతుంది. కానీ ఆ ఆర్గాన్స్ అనేటివి లోపల ఏం జరుగుతుందనేది ఎవరికీ కనిపించదు. జుట్టు అనేది అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం మీరు గమనించండి. ఎవరైనా స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉండి తర్వాత బయటికొస్తారు చూడండి. ఆ సిట్యుయేషన్‌లో అప్పుడు వాళ్ళకి జుట్టు అనేది కూడా బాగా పల్చగా అయిపోతూ ఉంటుంది. నా దగ్గర మొన్న ఒక పేషెంట్ వచ్చారు. ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఏదో చిన్న ప్రాబ్లమ్ వచ్చి ఆరోగ్యరీత్యా తను బాగా బెడ్ రెస్ట్ తీసుకొని ఇంట్లోనే ఉండిపోయారట ఆఫీస్‌కెళ్ళకుండా. అలా చేసినప్పుడు తనకి జుట్టులో మార్పు కూడా వచ్చేసిందండి. అంటే హెల్తీ ఫుడ్ తిన్నారు, హెల్తీ లైఫ్ స్టైల్ చేశారు, ఆరోగ్యవంతమైనగా మంచిగా నిద్రపోయారు టైంకి అన్నీ చేశారు. జుట్టు అనేది లావెక్కిందనమాట. ఎందుకవుతుంది అనంటే, ఈ కార్టిసాల్ అనేది కూడా అన్ని హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేసి, మీకు ఆ స్ట్రెస్ హార్మోన్స్ తోటి మీకేమవుతుందంటే జుట్టు కూడా పలుచగా అవుతూ ఉంటుంది. సో, కొత్త జుట్టు రాదండి. మనం ఈ రెస్ట్ తీసుకొని ఇది చేసుకుంటే. ఉన్న జుట్టు లావుగా అవుతుంది. మంచిగా హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుందనమాట. స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్, సరైన న్యూట్రిషన్ లేకుండా ఉండటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. సో, ఖచ్చితంగా మనం లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. 9 గంటలకు పడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మెడిటేషన్ చేయటం, ప్రేయర్స్ చేసుకోవటం, మంచిగా డీస్ట్రెస్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తలస్నానానికి యూజ్ చేసే వాటర్స్ తోటి కూడా మార్పులవుతూ ఉంటాయి. అలానే ఇతరత్ర ప్రాబ్లమ్స్ తోటి కూడా ఫీవర్స్ రావటం తోటి, వెయిట్ లాస్ అవ్వటం తోటి, డైట్‌లో ప్రోటీన్ అనేది ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు బానే ఉంటుంది. కానీ ప్రోటీన్స్ అనేది తీసుకుంటే దానివల్ల ప్రాబ్లమ్స్ అవ్వటం, ఇలాంటివి అనేక రకమైన కారణాలుంటాయి. అవన్నీ మీరు మా దగ్గరికొస్తేనే మేము మీకు చూసి చెప్పగలుగుతాం. అడిగి 4 మాటలు డిస్కస్ చేసుకొని ఒక్కొక్కరికి ఏ విధంగా హెయిర్ లాస్ అవుతుందనే దాని గురించి డిస్కస్ చేసుకొని తెలుసుకోగలుగుతాం. అలానే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అనంటే ట్రీట్మెంట్స్ అనేటివి ఏమి చేసుకోవచ్చు. రక్త పరీక్షలు చేసుకున్నాక ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చండి. ట్రీట్మెంట్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి? పీఆర్‌పీ, జీఎఫ్‌సీ, మీసోస్ అని ఉంటాయి గదా! చాలా మంది చెప్తూ ఉంటారు సార్ పీఆర్‌పీ అనేది చేయించుకుంటాం. జీఎఫ్‌సీ అనేది కొత్తది అని అంటారు. ఇంకేమైనా కొత్తయి వచ్చాయని అడుగుతూ ఉంటారు. చాలా మందికి తెలియనిది ఏంటనంటే ఎక్సోజోమ్స్ అనేది ఒక కొత్త థెరపీ వచ్చిందండి. ఈ ఎక్సోజోమ్స్ అనేది చేయడం తోటి మనకి జుట్టు అనేది చాలా మంచిగా గ్రోత్ అనేది అవుతూ ఉంటుంది. ఎక్సోజోమ్స్ పెట్టటం తోటి జుట్టులో స్టిమ్యులేషన్ వచ్చేసి మన కొల్లాజెన్‌లోకి అక్కడ స్టెమ్ సెల్స్ మూల కణాలని స్టిమ్యులేట్ చేసి అది మంచిగా జుట్టుని పెంచుతూ ఉంటుందండి. పీఆర్‌పీ అనేది మన ఓన్ బ్లడ్ నుంచి తీసి ప్లేట్‌లెట్స్ అనే కణాల్ని కాన్సంట్రేట్ చేసి దాన్ని మనకి జుట్టుకి అక్కడ మాడికి ఇవ్వటం తోటి అక్కడ జుట్టులో ఉన్న కణాలని స్టిమ్యులేట్ చేసి మంచిగా థిక్‌నెస్ అనేది పెంచుతూ ఉంటుంది. జీఎఫ్‌సీ అనేది కూడా అలాంటిదే. మన బ్లడ్‌లోంచి తీసి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే దాన్ని కాన్సంట్రేట్ చేసి దాని నుంచి అక్కడ మనకి ఇవ్వటం తోటి వెంట్రుకలతోటి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది హెయిర్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. మరి ఎక్సోజోమ్స్ అంటే ఏ విధంగా పనిచేస్తుంది? ఎక్సోజోమ్స్ అనేది మైక్రో సెల్యులార్ కమ్యూనికేషన్స్‌కి బాగా పనిచేస్తుందన్నమాట. అంటే ఒక కణం ఇంకో కణంకి మాట్లాడటానికి ఒక భాషలాగా ఒక కెమికల్స్‌ని రిలీజ్ చేస్తాయి. అలానే కింద చిన్న చిన్నగా ఒక చిన్న వెసికిల్స్ అనేటివి ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ వెసికిల్స్ నుంచి బయటికెళ్ళి ఆ కెమికల్స్ అనేటివి పక్కన కణానికి టచ్ అయినప్పుడు, ఆ కణం అనేది దాన్ని అర్థం చేసుకొని దానికి ఆ విధంగా అది మూవ్ అవుతూ ఉంటుంది. సో, జుట్టు దగ్గరకి ఏమంటే ఈ కణాల దగ్గర నుంచి మనకి స్టిమ్యులేట్ చేయటానికని ఎక్సోజోమ్స్ అనేది వాడుతున్నాం. ఈ ఎక్సోజోమ్స్ వాడటంతోటి ఏమవుతదనంటే చర్మ కణాల్లో అక్కడ మనకి జుట్టు కణాల్లో కూడా మనకి స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కణాల్లో స్టిమ్యులేషన్ జరగటంతోటి సెల్యులార్ లెవెల్‌లో మనకి వర్క్ చేయటం అనేది సాధ్యమవుతుందండి. ఎక్సోజోమ్స్ అనేది ఒక మంచి థెరపీ అండి. చాలా మంచి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. అలానే మీసోథెరపీ కూడా ఉంటుంది. క్యూఆర్-678 థెరపీస్ ఉంటాయి. సెల్యులార్ మీసోథెరపీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. అనేక రకమైన ప్రొడక్ట్స్ ఉంటాయి. హెడ్ క్యాప్స్ ఉంటాయండి. క్యాప్స్ పెట్టుకుంటే దాంట్లో లైట్స్ అనేటివి మనకి వెలుగుతూ ఉంటాయి. ఆ లైట్స్ వెలగటంలో కూడా మనకక్కడ చర్మం పైన పడి, అక్కడ రక్త స్రవణ అనేది మనకి మంచిగా ఏదైతే రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా స్టిమ్యులేట్ చేస్తుందండి.
ఈ రక్త ప్రసరణని మనకి స్టిమ్యులేట్ చేసినప్పుడు హెయిర్ ఫాలికల్స్‌కి న్యూట్రిషన్ కూడా పెరుగుతుందండి. సో, అనేక రకమైన థెరపీస్ ఉంటాయి. మైక్రో నీడ్లింగ్ అని ఉంటుంది. మైక్రో నీడ్లింగ్ చేయటంతోటి ఏమవుతుందనంటే అక్కడ కొల్లాజెన్ అనేది స్టిమ్యులేట్ అయ్యి అక్కడ మనకి మంచిగా ఇంక్రీజ్డ్ కొల్లాజెన్ సింథసిస్ అయ్యి జుట్టుకి మంచి న్యూట్రిషనల్ సప్లై కూడా పెరుగుతూ ఉంటుందనమాట. ఇన్ని విధాలైన మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. వీటన్నిటి గురించని నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా వివరిస్తానండి. సో, ఈ ట్రీట్మెంట్స్ అనేటివి కూడా చాలా సేఫ్‌గా ఉంటాయి. మంచిగా నెలకొకసారి, 15 రోజులకొకసారి కాంబినేషన్ థెరపీస్‌లో కూడా చేస్తాం. యూఎస్ నుంచొచ్చినా, యూకే నుంచొచ్చినా, ఆస్ట్రేలియా నుంచొచ్చినా, బయట దేశాల నుంచొచ్చినా గానీ, దిగంగానే మా దగ్గరికొస్తారు పేషెంట్స్. వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని, ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఎళ్ళకముందు మళ్ళీ ఒక 2 సెషన్స్ తీసుకొని ఎళ్తూ ఉంటారు. సో, ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం రెగ్యులర్‌గా చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యంగా అవుతూ ఉంటుందండి. మందులనేటివి ఎలాగో ఉంటాయండి. మినాక్సిడిల్ అని ఉంటాయి. అలానే మీకు పీఆర్‌పీ, మీసో, జీఎఫ్‌సీసే కాకుండా మీకు ఇతరితర న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉంటాయి. అలాంటి టాబ్లెట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటి గురించని నేను మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకొస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్‌ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి గానీ, శ్రేయోభిలాషులకి కానీ, చుట్టాలకి కానీ, ఎవరికైనా గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమనండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.